బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరింది. వైసీపీ అధినేత జగన్ పర్యటన వేళ రాజకీయం వేడెక్కింది. ఏం జరిగింది? ఎస్సీలపై దాడి చేసి మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే విరూపాక్షిని ఏం మొహం పెట్టుకుని పరామర్శించడానికి వస్తున్నావని ఫ్లెక్సీలతో నిరసన సెగలు మొదలయ్యాయి. బ్యానర్ సార్ తెలుసు. రారా వీపేంటి గౌరవం లేకుండా. ఒక మాజీ ముఖ్యమంత్రి నేను రారా అంటే రారా అని కాదండి, రారా స్వామి రారా అందులో రారా అన్నమాట. ఓహో, కూచిపూడి రారా అన్నమాట. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. జనమేరి అక్కడ ఎవరు లేరు కదా సార్? లోపలేం లేదు, డొల్లా నీకు మళ్ళీ ఉంచుకో అమ్మా, లేకపోతే దాచుకో. బాయ్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. హెలికాప్టర్ హెలికాప్టర్ ఆడే కరెక్ట్, అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. రెడ్ బుక్ రాజ్యంలో వెన్నుపోటు పార్టీ పాలనలో కుట్రలు చేస్తూ ఏ రకంగా అన్యాయాలు చేస్తా ఉన్నారని చెప్పి చూపించిన వాడే గొడవలు చేసి వాడే దాని మీద సెటర్లు వేసుకుని స్టేజ్ మీద చప్పట్లు కొట్టుచుంటున్నారా. నేను ఒకటే చెప్తా ఉన్నా, చెప్పు. ఈరోజు ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత హేయమైన పరిస్థితిలో ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఇవాళ పాలన జరుగుతా ఉందని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పు, నువ్వు కథ చెప్పు. వినండి రా, మీరందరూ వినండి. విరూపాక్షి అన్న ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే ఇదే జైల్లోకి నేను పోయా. మా వాడికి కోర్టులు కేసులు ఏం కొత్త కాదు. విరూపాక్షి అన్నను చూడడానికి నేను పోయా. శిక్ష పడింది 6 ఏళ్లే. ఇందులో సత్ప్రవర్తన కింద 2 ఏళ్లు తీసేస్తారు. సెకండ్ సండేస్, పబ్లిక్ హాలిడేస్, చెత్తా చెదారం వీటి కింద 1 ఏడాది పోద్ది. ఇక మిగిలింది 3 ఏళ్లు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోతాయి అల్లుడు. ఒక మాజీ ముఖ్యమంత్రి నేను అయితే ఏందా ఇప్పుడు పోయి నోట్లో పెట్టమంటావా? అవమానించడం కోసం పరువు నోడేస్తే పరువు నష్టం. పరువే లేనోడు కోర్టులకు తెలియదా ఈయన పరువెంత, ఈయన బరువెంత అని. కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటారు. కేవలం నన్ను అవమానించాలని. ఎవడు పట్టించుకుంటాడు? వైసీపీని ఎవడైనా పట్టించుకుంటున్నాడా? జగన్మోహన్ గాంధీ బెయిల్ క్యాన్సిల్ చేసి జైల్లో పెడతారు. ఇలా సేడిజం చూడు ఎలా ఉందో. సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. నన్ను గ్రిల్ బయట నిలబట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఎలా తీస్తున్నారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికి ఇదే మాదిరిగానే తీస్తారా అని. కేవలం నన్ను అవమానించాలని. నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్, అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్ కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇయడానికైనా గానీ ఇంకొకటికైనా కూడా చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. మంచైనా చెడైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఎడుతుంటే ఈడు ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు. దాంతో వాళ్ళకి శరీరత్ ఉద్యోగం తీసేశారు. ఈడికి ఆ నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది. నువ్వు చెప్పు, ఏమి సేడిజం అంటే ఇది? పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నా నేను. నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపించుకో. సిదిరి అప్పలరాజు భజన మొదలు పెట్టాడ్రా నాయనా. సిదిరి అప్పలరాజు విషయంలో ఓ బైక్ యాక్సిడెంట్ ను, కార్ యాక్సిడెంట్ కూడా కాదు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? ఓ బైక్ యాక్సిడెంట్ ను, కార్ యాక్సిడెంట్ కూడా కాదు. ఎన్ని తెలివితేటలు ఉండబట్టే నిన్ను జైల్లో అర్థమైంది. ఓ రోడ్డు ప్రమాదాన్ని ఏకంగా వక్రీకరించి హత్య కింద, కుట్ర కింద, హత్య కింద బుక్ చేసినారు. అంటే అబద్ధం చెప్పాలని ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడో మీరే ఆలోచించుకోండి. బీసీ నాయకుడు
18 ఏళ్ల కొడుకు బైకు నడుపుతూ, అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి 18 ఏళ్ల కొడుకు బైక్ నడుపుతూ ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఆ యాక్సిడెంట్ హత్య కింద, కుట్ర కింద రకంగా మలిచి చివరికి అప్పలరాజును సైతం అరెస్ట్ చేసినారు. ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ అప్పలరాజుని బొక్కలు ఎందుకు పెట్టారు? విపరీతమైన స్పీడ్ తో బుల్లెట్ డ్రైవ్ చేస్తూ దానయ్య అనే ఒక గొర్రెల కాపరి చనిపోవడానికి కారణమైన కేసులో కొడుకును తప్పించి అతని ప్లేస్ లో సిద్ధార్థ్ అనే ఇంకో వ్యక్తిని చొప్పించి ఆ బైక్ కూడా అక్కడ మాయించేసి సాక్ష్యాల్ని తారుమారు చేసి పోలీసుల్ని పక్కదోవ పట్టించిన కేసులో శ్రీధర్ అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అర్థమవుతుందా బాధ? చింతాడ రవికుమార్ అని చెప్పి లేడీ ఎస్ఐను చంపబోయారంట. ఎవడన్నా పోలీసు వాళ్ళని, ఇంతమంది మనుషుల ముందర ఎవడన్నా పోలీసు వాళ్ళని చంపుతారా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరం ఉండాలి మనకి. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. బుద్ధి జ్ఞానం ఎవడైనా ఉందా? ఎవడైనా కేసు పెట్టేవాడు ఎవడైనా? అందులో ఆడ ఎస్ఐని ఎందుకు చంపుతారు ఎవరైనా కూడా? మన జానకి విషయం తక్కువ, నేనే ఎక్కువ. థ్యాంక్స్ అండి. కంగారు పడకండి, మా వాడికి పొగర్తికి తిట్టుకు తేడా తెలియదు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.